నల్గొండ జిల్లాను గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాయే లక్ష్యంగా మిషన్ పరివర్తనలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ సబ్ డివిజన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి దాదాపు 70 మంది గంజాయి సేవించి పట్టుబడిన యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో గంజాయి సేవిస్తే ఆరోగ్యంపై పడే ప్రభావం, దానివల్లనే కలిగే దుష్పరిణామాల నష్టాల గురించి డాక్టర్ సైకియాట్రిస్ట్ శివకుమార్ చే జిల్లా పోలీస్ కార్యాలయంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది। ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ మాట్లాడారు। నల్గొండ జిల్లాను గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాయే లక్ష్యంగా మిషన్ పరివర్తనలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ సబ్ డివిజన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు। దాదాపు 70 మంది గంజాయి సేవించి పట్టుబడిన యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో గంజాయి సేవిస్తే ఆరోగ్యంపై పడే ప్రభావం, దానివల్లనే కలిగే దుష్పరిణామాల నష్టాల గురించి డాక్టర్ సైకియాట్రిస్ట్ శివకుమార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది। ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తనలో భాగంగా గంజాయి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా జిల్లాను ఏర్పాటు చేయటకు ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని, గాంజా విక్రయించిన, సేవించిన, అక్రమ రవాణా చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు। ఈ గంజాయి యుక్త వయసులో సేవించి దానికి అలవాటు పడి మీ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు। యువత మాదక ద్రవ్యాల అలవాటు పడకుండా తల్లిదండ్రులపై బాధ్యత ఉందని అన్నారు। ఒక్కసారి గంజాయి డ్రగ్స్కి అలవాటు పడితే ఆర్థికంగా, ఆరోగ్యంపై అనేక రకాలుగా ప్రభావం పడుతుందని అన్నారు। ఎవరైనా డ్రగ్స్, గంజాయి విక్రయించినా, రవాణా చేసినా, సేవించినట్లు తెలిసిన వెంటనే డ్రగ్ కంట్రోల్ నంబర్ 8712670266 సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో డిఎస్పీ సైదా, నల్గొండ 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ డానియల్, ఆర్ఐ సంతోష్, ఎస్ఐలు సైదాబాబు, మానస సిబ్బంది పాల్గొన్నారు।